హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్ సిస్టర్ వైబ్స్. టుడే మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా. ముందుగా బ్రెడ్ పీసెస్ని తీసుకొని బ్రెడ్ సైడ్ ఉన్న బ్రౌన్ పార్ట్ మొత్తాన్ని కట్ చేసుకొని బ్రెడ్ ఏమో 4 పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై తగ్గ ఆయిల్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు సైడ్స్ తిప్పుకుంటూ కొంచెం మీరు బ్రెడ్ అనేది ముందుగా కొంచెం డ్రై అయ్యేలా చూసుకుంటే ఆయిల్ అనేది కొంచెం పీల్చకుండా ఉంటుంది. బ్రెడ్ పీసెస్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూసిన తర్వాత సైడ్కి పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో 1 కప్ షుగర్, 1 కప్ వాటర్ వేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత కొంచెం ఇలాచి, చిటికెడంతా కుంకుమ పువ్వు వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ మొత్తాన్ని షుగర్ సిరప్లో అనేది మొత్తం వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రెడ్ పీసెస్ మొత్తం కొంచెం స్మూతీగా అయిన తర్వాత కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. తర్వాత చిన్న ప్యాన్ తీసుకొని 1 స్పూన్ గీ వేసుకొని అందులో జీడిపప్పు, బాదం, కిస్మిస్ అన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించిన బాదం, కిస్మిస్ మొత్తం కూడా హల్వాలో ఒకసారి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మరింత టేస్టీగా ఉండడానికి కొంచెం ఒక చిన్న యాపిల్ని అలాగే కొంచెం ఖర్జూరాన్ని కూడా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 మినిట్ కలుపుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.